హలో నానా నేనే. ఏమిటమ్మా ఎక్కడి నుంచి? ఇక్కడే పాండురంగారావు గారి ఇంటి నుంచి. ఏమిటలా కంగారు పడుతున్నావు? ఇప్పుడు అన్నయ్యని కలిసాను నానా. అన్నయ్య ఎవరమ్మా? పాండురంగారావు గారు. అంటే మన పాండువా? అవును, దుబాయ్ నుంచి వచ్చిన బాలగారితో జ్వాల మాట్లాడిందట. పాండు గారే చంటబ్బాయి తెలిసింది. నిజమా? భట్టు పాండురంగారావే మన చంటబ్బాయిట్రా. పాండుయే గంగాధర్ గారి అబ్బాయి. అవునరా, టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో మా వాడు ఉన్నాడుగా, ఆ ఇంటికి వచ్చే ఫోన్ లో వాడిని వింటుండమని చెప్పాను. ఇందాక వాడు చెప్పాడు వార్త. పైగా పాండుని నిశ్చల వాళ్ళ ఇంటి కాసేపట్లో తీసుకెళ్తున్నట. పాండుని మనం కిడ్నాప్ చేయడం చాలా కష్టం రా. వాడు అసలు దేవంతకుడు. మనం ఇలా భయపడితే పనులు జరగవరా? నువ్వు ధైర్యంగా నా ముందు నిలబడు, నేను చక్రం తిప్పుతాను. నేను ముందు నిలబడాలా? అవును. అదేం కుదరదు. నేను వెనకాల నిలబడతాను, నువ్వే ముందు నిలబడు. సర్లే, ముందు మనం ఒక డ్రామా డ్రెస్ కంపెనీకి వెళ్ళాలి. ఎందుకు? కిడ్నాప్ చేసే వాళ్ళ సీదా సాదాగా ఉంటే ఎదుటి వాళ్ళు భయపడరా? మనం కాస్త గంభీరంగా కనపడాలంటే భయంకరమైన డ్రెస్సులు వేసుకో. గుర్తుపట్టారా? దసరా వేషాలు వేశారు, చందాల కోసమేమో. నేను తేల్చుకొస్తాను. కారు ఎందుకు ఆపారు? నేను మర్యాదగా అడుగుతున్నాను, కారు ఎందుకు ఆపారు? డోంట్ వరీ. ఇంతమంది వచ్చారంటే వీళ్ళ వెనక ఏదో పెద్ద ముఠా ఉండి తీరాలి. వీళ్ళతో చేయి కలిపి ఆ ఆచుకి కనిపెట్టి వీళ్ళ పని పట్టాలి. మిస్టర్, నువ్వేరా? చూడండి బ్రదర్, ఇంతమందిని తీసుకొచ్చారు. ఇంతమంది కాదు కదా, ఎంతమంది వచ్చినా సరే నేను తలుచుకుంటే వాళ్ళని చెత్త కొట్టుడు కొట్టగలను. ఆ సంగతి మీకు తెలియదేమో. ఎందుకే అనవసరంగా డబ్బు ఖర్చు పెడతారు? ఖర్చు పెట్టడానికి మేమన్నా చచ్చు వేధవలమా? నువ్వే చంటబ్బావని మాకు తెలిసింది. నిన్ను చోటుకు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించాలనే మా ప్లాన్. హాయిగా కోట్లు మా అవుతాయనుకున్నావు. నువ్వు మమ్మల్ని ఇంట్లోంచి గింటేశావు. మా కడుపులు ఎంత కాలిపోతున్నాయో నీకు తెలుసా? ఆల్ రైట్, ఆల్ రైట్, ఆల్ రైట్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. మర్యాదగా మాకు లొంగిపో. ఓకే, పట్టుకోరా. కళ్ళు కట్టి. లొంగిపోయాను కదయ్యా, కళ్ళ గంతలు ఎందుకు? మేము తీసుకెళ్లే చోటు నీకు తెలియకూడదు. ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి కంగారు? అక్కడేంటి? కళ్యాణ్ పట్టాభి రౌడీలతో వచ్చి మీద పడి పాండుగాని ఎక్కడికి ఎత్తుకుపోయారు అంకుల్. చూడండి, ఈ కిడ్నాప్ భాగవతంలో ఇంకా భాగస్వాములు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరూ లేరు, మీ ఇద్దరమే. అంటే మీ ఇద్దరికి గంగాధరం గారు చెరోకు 5 లక్షలు ఇస్తేనే గానీ నన్ను వదలంటారు, అంతే కదా? నో. ఆల్ రైట్, ఊరుకోండి. మా బేరం అదేనయ్యా. నో, మీరు గంగాధరం గారిని 10 కాదు 15 లక్షలు అడగాలి. అంటే చెరో 7.5. నో. అంటే అంటే 3 5లు. నేనే చంటబ్బాయినైనా గంగాధరం గారు చనిపోయేంత వరకు నా చేతి నా పైస రాదు. మరి ఈ లోపల కొన్ని సాదరగతులు ఉంటాయి కదా, అంచేత మన ఉత్తరం రాసి చంటబ్బాయి మీకు దక్కాలంటే 15 లక్షల రూపాయలు పంపాలి అని రాస్తాను. సో ఆయన డబ్బు పంపిస్తారు, దాన్ని మనం ముగ్గురు వాటాలుగా పంచుకుందాం. ఎలా ఉంది? ఎవడా స్టోన్ థ్రోయర్? ఎవడవాడు? మీరేం కంగారు పడకండి, ఇది బాంబు కావచ్చు.
ఇదేదో ఉత్తరంలా ఉందే. మా గురూజీ రాసిందే. అలాగా ఏ రాశాడు చదువు. నేను పాండురంగారావుని రాస్తున్నాను. మీ అందరికీ ప్రాణమైన మీ చంటబ్బాయి మీకు దక్కాలంటే వెంటనే 15 లక్షలు ఎవరైనా అబ్బాయికిచ్చి భీమిలి రోడ్డులో 20వ కిలోమీటర్ రాయి దాటాక ఉన్న నిమ్మ చెట్టు మొదట్లో దాయించి పైన కాగితాలు కప్పించమని వీళ్ళు నన్ను రాయమన్నారు. డబ్బిచ్చినట్టు నటించి వీళ్ళని మోసం చేయాలని మీరు ప్రయత్నిస్తే వీళ్ళు నా ప్రాణాలతో చెలగాటం ఆడతారు. పోలీసులకి చెప్పకుండా ఇప్పటికిప్పుడు డబ్బు పంపించండి ప్లీజ్. మీ చంటబ్బాయి. మా గురూజీ ఎప్పుడు ఇంత బేలగా రాయరే. ఏదో కోడ్ ఉండే ఉంటుంది. పైన ఒకటంకి వేశారు చూసారా? అంటే ఈ ఉత్తరంలో ఉన్న ప్రతి వాక్యం తాలూకు మొదటి అక్షరాలన్నీ కలిపి చదవమని అర్థం. ఓహో. నేను చంటబ్బాయిని కానని చెప్పు. ఇప్పుడు మనం వెంటనే ఆయన చంటబ్బాయి కాడని మనకి తెలిసిందని ఓ కాగితం ముక్క మీద రాసి నిమ్మ చెట్టు మొదట్లో పెడదాం. ఏమిటి వాళ్ళకి డబ్బు పెట్టలేదా? లేదు, కాగితం పెట్టారు అక్కడ, చదవండి. కాగితమా? మీరు తీసుకెళ్లి దాచిన పాండు మా అబ్బాయి చంటబ్బాయి కాడని తెలిసింది. మా చంటబ్బాయి బెజవాడ పాలపడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడని తెలుసుకున్నాం. కాబట్టి మీరు పాండుని నరుక్కుంటారో నంజుకు తింటారో మీ ఇష్టం. ఇట్లు గంగాధరం. అంటే నేను చంటబ్బాయిని కానా? చాలు, తిన్నది చాలు. నిన్న నుంచి కొత్త చికెన్ 65, మటన్ రోస్టులు, చేపలు, రొయ్యలు, నా బొంద, నా శ్రాద్ధం అంటూ తెగతిన్నావు. మాకు ఒక బండు ముక్క కూడా పెట్టలేదు. ఇప్పుడు నేను చంటబ్బాయిని కానా అని మమ్మల్ని అడుగుతున్నావా? కొట్టాలంటే నిన్న నుంచి తినమని కక్కుతావు. ఈ వల్ల మాకు డబ్బు రాకపోగా ఈ రౌడీల ఖర్చు, వాళ్ళ ఫుడ్ ఖర్చు ఒక్క కూడా ఏ సామాన్యమా? పూటకు 3 గుంటలు మింగాడు. దానికి తోడు చందాలు, దానాలు, ధర్మాలు. కక్కవాయి మొత్తం ఖర్చు చేసిన 25,000 కక్కు. కూల్ డౌన్. ఇంతవరకు నేను వేసిన ప్లాన్ ఏది ఫెయిల్ కాలేదు. దీన్ని కూడా ఫెయిల్ అవనివ్వను. మీకే కాదు, డబ్బు నాకు అవసరమే. మన 15 లక్షలు మనకు రావాలంటే మనం వెంటనే ఓ పని చేయాలి. ఎవరింటికో తీసుకొచ్చావేంటి? ఏమయ్యా, నేను నీకు ఫూల్స్ లా కనిపిస్తున్నావా? నేను మీతో ఏం చెప్పాను? ప్రతిరోజు సాయంత్రం 6 గంటల కల్లా గంగాధరం గారు పేకాడడానికి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ఇక్కడ ఈ ఇంటి గలైనా గంగాధరం గారు తప్ప మరెవ్వరూ ఉండరు. అప్పుడు మనం ఆ ముసలోళ్ళ ఇద్దరి మీద పడి గంగాధరం గారిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి 15 లక్షలు రాబట్టొచ్చు అని చెప్పానా లేదా? చెప్పావనుకో. కానీ మాకు ఇంటి పొజిషన్ చూస్తే డౌట్ గా ఉంది. ఇంకేం మాట్లాడకండి. వెరీ గుడ్, నువ్వు చెప్పింది కరెక్టే. వెల్కమ్. సరాసరి మా ఇంటికి వచ్చి పట్టుబడినందుకు చాలా థ్యాంక్స్. పాండు, ఏమిటిది? నేరము, శిక్ష. దట్స్ ఆల్. నేను మితభాషిని. మిస్టర్ సౌమిత్రి, అరెస్ట్. నానా, అన్నయ్య మీ చంటబ్బాయి. బాబు, నాన్న, బాబు, నాన్న. అరిచాను కదా బాస్. ఒక్క నిమిషం.